వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఇజ్జత్ నగర్, ఖానామెట్, హైటెక్ సిటీ తదితర డివిజన్లలో మేడే ఉత్సవాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు జనసందోహంగా జరుపుకున్నారు. డివిజన్లలో ఎరుపు జెండాలతో అలంకరించి సిపిఐ జెండాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా శేర్లింగంపల్లి నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదంతో భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టుకొచ్చిందని, అదే ఐక్యతతో కార్యకర్తలు కృషి, దీక్ష, పట్టుదలతో ముందుకు సాగాలని కోరారు. పోరాడితే పోయేదేమీ లేదు, మానస సంఖ్యలు తప్ప అనే నినాదంతో గర్జించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా కార్యదర్శి చందు యాదవ్, ఏఐవైఎఫ్ కార్యదర్శి శ్రీనివాస్, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు రాములు, పాపిరెడ్డి కాలనీ కార్యదర్శి కోలాహలం భట్టు, భక్తరాజు, కొండల్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ విషయాలను చర్చించారు. ప్రపంచ కార్మికుల ఐక్యత ఆటో స్టాండ్ దగ్గర మనం జరుపుకుంటా ఉన్నాం. నిజంగా ప్రపంచ కార్మికులారా ఏకం కాండి అని చెప్పి నినాదంతో ఈరోజు కార్మికుల హక్కులకై, కర్షకుల హక్కులకై పోరాటం చేసినటువంటి ఏకైక సంఘం ఏఐటీసీ అని చెప్పి మనం నెమరేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు దేశ రాష్ట్ర రాజకీయాలు చూస్తే కార్మికులకు ఏవైతే ఉన్నావో ఎన్నో కష్టాలు పడి నిజంగా వాళ్ళు ఎంతో శ్రమ వచ్చి ఎన్నో ఉద్యమాలను చేసి కార్మికుల సంబంధించినటువంటి కోర్సు అంటే మన కార్మికులకు సంబంధించినటువంటి హక్కులను సాధించుకుంటే ఆ హక్కులను కాలరాసి ఈరోజు 4 కోట్ల పేరుతోటి వాళ్ళు బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఆ 4 కోట్ల ఏవైతే హక్కులను కోల్పోయే పరిస్థితి ఏర్పడదని చెప్పి మనం తెలియజేస్తా ఉన్నాం. 8 గంటల పనిదినం కోసం అరోరాత్రులు కష్టపడి ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతోమంది ప్రాణాలను అర్పించినటువంటి కార్మికులు 8 గంటల పనిదినాన్ని ఆ రోజు మనం సాధించుకుంటే ఈరోజు మళ్ళా 12 గంటల పనిదినాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం. కాబట్టి మనం జాగ్రత్తగా వ్యవహరించి కార్మికులారా ఏకంగాండి, పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే నిదానంతో మనం ముందుకెళ్లాలని చెప్పి మన హక్కులను మనం కాపాడుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎప్పుడు పొద్దున లేస్తే సాయంత్రం నుంచి ఉదయం వరకు పని చేస్తూనే ఉండాలి కార్మికులు. అంటే వాళ్ళ శ్రమలు దోపిడీ చేస్తూ ఉన్నారు.
అటువంటి శ్రమ దోపిడీ నుంచి విముక్తి కలగాలని చెప్పి వేలాది మంది ప్రాణాలను అర్పించి శ్రీకాకుళంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేసి తమ ప్రాణాలను ధారపోసి అలా కూటాలకు బలై రక్తం పారుతుంటే ఆ రక్తంలో ఒక స్త్రీ కొంగును చించి అద్ది పైకి లేపినటువంటి జెండా ఈ ఎర్ర జెండా. కాబట్టి అటువంటి ఎర్ర జెండాను ఈరోజు యావత్ ప్రపంచంలో భూమి మీద ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలు కూడా కార్మికులు తమ హక్కుల కోసమై ఈరోజు మేడే పండుగను జరుపుకుంటా ఉన్నారు. నిజంగా ఈరోజు రామ్నాథ్ అన్నట్టుగా దసరా పండుగనో దీపావళి పండుగ కాదు, కార్మికులకు నిజమైన అసలైన సిసలైన పండుగ మేడే పండుగ. ఒకప్పుడు నాగేష్ అన్న ఉన్నప్పుడు నెల రోజుల క్రితమే మండల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ర్యాలీగా ఇక్కడ నుంచి బయలుదేరాలి, ఈ స్టాండ్ల కాడ జెండాలు ఎగరేయాలి, ఇక్కడ భోజనాలు పెట్టాలి, ఆ తర్వాత ఇక్కడ ముగింపు సభ ఉంటుంది అని చెప్పి ఒక ప్లాన్ చేసుకునేవాళ్ళు. నా యొక్క నిర్లక్ష్యం వల్ల నేను ఈసారి ఏర్పాటు చేయక విఫలమైనామని చెప్పి మీరు నన్ను క్షమించాలని చెప్పి కోరుతా ఉన్నా. అంతేకాదు అయితే ఈ నెల మొత్తం మనం మేడే పండుగ జరుపుకోవచ్చు. ఈ రోజు నుంచి మొదలుకుంటే ఈ మే నెల మొత్తం కూడా మేడే పండుగ జరుపుకోవచ్చు. వాస్తవంగా వారానికి ఒక ఏరియాకి పోయి అక్కడ మంచిగా కలర్ఫుల్గా తోరణాలు కట్టి జెండాను ఎగరేసి మంచిగా పండుగల సందర్భంలో మన పండుగ వాతావరణాన్ని నెలకొల్పవచ్చు. ఆ సందర్భంగా అట్లా ఏమన్నా మనం ప్లాన్ చేసుకుంటే ఒక మంచిదిగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు మీ దృష్టికి ఒక విషయాన్ని తీసుకొస్తున్నా. నిజంగా కార్మికులు అంత కష్టపడి 24 గంటల పని దినాలను తగ్గించి 8 గంటల పని దినం కొరకు పోరాటం చేసి విజయం సాధించినటువంటి ఈరోజు మీ ముందు మీ దృష్టికి ఒక తీస్తున్నా. ఏంటిది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు 8 గంటల పని దినాలు కాదు 12 గంటల పని దినాలు చేయించాలి కార్మికులతో అని చెప్పి ఒక కుట్ర చేసి ఈరోజు మనకు ఉన్నటువంటి కార్మికులకు ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నావో ఆ చట్టాలను రద్దు చేసి 4 కోడ్లకు కోడ్తో కూడుకున్నటువంటి చట్టాలను తీసుకురావడం జరిగింది. చట్టాలు ఆ 4 కోడ్లతో ఉన్నటువంటి చట్టాలు తీసుకురావడం వల్ల మనకున్నటువంటి హక్కులను మనం కోల్పోతా ఉన్నాం. మనం నిజంగా ఒక లేబర్ ఒక ఆఫీసులో పనిచేస్తా ఉన్నాడు, లేదంటే ఒక కర్మాగారంలో పనిచేస్తున్నాడు. దురదృష్టవశాత్తు అతనికి ఏమైనా ప్రమాదం జరిగితే పాత ఉన్నటువంటి హక్కులేమో కోర్టు పోవచ్చు, పోలీస్ స్టేషన్ పోవచ్చు, కంప్లైంట్ చేసుకోవచ్చు, వారి మీద మనం నష్టపరిహారం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు తెచ్చినటువంటి ఈ 4 కోడ్లకు సంబంధించినటువంటి ఏవైతే చట్టాలు ఉన్నావో వాటి ద్వారా మనం కోర్టుకోలేము, పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ కూడా చేయలేని పరిస్థితిని ఈరోజు దాపరికం చేసింది బీజేపీ పార్టీ. కాబట్టి మనం ఏమంటా ఉన్నామంటే కార్మికులకు వ్యతిరేకమైనటువంటి కర్షకులకు వ్యతిరేకమైనటువంటి ఈ బీజేపీ పార్టీని మనం రాకుండా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు రైతులు వ్యవసాయం చేసి వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చింది. రైతు వ్యతిరేక చట్టాలు పోవాలని చెప్పి ఢిల్లీ మహానగరంలో 1 సంవత్సరం 3 నెలలు అక్కడ ధర్నాలు చేయడం జరిగింది, పోరాటాలు చేయడం జరిగింది. కిసాన్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరూ అక్కడ పోయి ధర్నా చేయడం జరిగింది. ఆ రైతుల మీద ఫైరింగ్ చేయించారు, ఆ రైతుల మీద కాల్పులు జరిపారు, ఆ రైతులు ఢిల్లీ లోపలికి ప్రవేశించకుండా రోడ్ల మీద మేకులు నాటారు. ఈ విధంగా ఫైరింగ్లతోటి వాటర్ కొట్టిపోయడం జరిగింది. ఈ రకంగా చేస్తే వానకు వర్షానికి ఎండకు అక్కడ తట్టుకొని సంవత్సరం పొడవున వాళ్ళు నిరాహార దీక్షలు, రోడ్డు రోకోలు, రసరోకోలు, ధర్నాలు చేస్తూ ఉంటే అందులో కొంతమంది ఆరోగ్యాలు క్షీణించి వాళ్ళందరికీ వాళ్ళే చనిపోయినటువంటి సందర్భం చూడండి. రైతులు అన్నమో రామచంద్రాన్ని మొత్తుకోవాల్సి వస్తుంది. ఈ రోజు భారతదేశంలో ఒకవేళ రైతే పంట పండించకపోతే మనం అందరం తింటామా? అటువంటి రైతుల మీద కక్ష కట్టినటువంటి మోడీ సర్కార్ దిగిపోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఆ రోజు మోడీ మెడలు వచ్చినటువంటి వాళ్ళు రైతులు మెడలు వస్తే అయ్యా నేను మీ చట్టాన్ని రైతు చట్టాన్ని అమలు చేస్తా అని చెప్పి వాగ్దానం చేశారు. కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదు. మళ్ళా ప్రభుత్వం ఏర్పాటు చేశారు 3వసారి. ఒకటే చెప్తున్నాం, ఖబర్దార్ మోడీ, రైతులు కన్నెర చేస్తే నీవు మళ్ళా ఇంటికే పోతావు. కాబట్టి దయచేసి రైతులతో పెట్టుకోవద్దు. కాబట్టి రైతులకు కావాల్సినటువంటి హక్కులను కోసం మనం అందరం కూడా ఈ రోజు నుంచి మనం వారికి మనం సానుభూతిగా ఉండి
ఆ హక్కులను కాపాడుకోవడం కొరకు మనం కూడా పోరాటంలో భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి